సో గైస్ పాపికొండలు వెళ్ళామని చెప్పాము కదా, అక్కడైతే మనకు శివుని టెంపుల్ ఉంటుంది గాయస్. దాంట్లో ఏ రిలీజియన్ అయినా వెళ్ళొచ్చు, ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఏదైనా వెళ్ళొచ్చు. దానికన్నా ముందు ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది గాయస్. అక్కడ చాలా చల్లగా ఉంటుంది గాయస్ వాటర్. ఆ వాటర్ కడుక్కొని మీరు లోపలికి వెళ్ళాలి గాయస్. అక్కడ ఏవి తెంపొద్దు గాయస్, అర్థమవుతుందా? నెక్స్ట్ చెక్క బొమ్మలు ఉంటాయి, అక్కడ ఏమైనా కొనుక్కొని మీరు బోట్ ఎక్కాలి. 1/2 అవర్ టైం ఇస్తారు. నెక్స్ట్ భోజనం వెళ్తారు, చాలా బాగుంటుంది ఫుడ్ టేస్ట్. ఇంకా మొత్తం టిప్ వేసినాక పాపికొండలు వస్తుంది గాయస్. పాపికొండలు వీడియో తీసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ మన దగ్గరికి అమ్మడానికి ఒక బ్లౌజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఒక 50 రూపీస్ బ్లౌజు, పసుపు కుంకుమ ఇంకా ఏదో ఇస్తారు గాయస్. అక్కడ అండర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అని చేయబెట్టాలి, దానికి ఇట్లా అని వేస్తారు. బొట్టు పెట్టుకొని నదిలో వేసేయాలి గాయస్ పాపికొండలు వచ్చినప్పుడు. బోట్లో సెలబ్రేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమైనా ఈవెంట్స్ చూడాలంటే హరిత బోట్ నుంచి గోదావరి కుర్రాలు అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ అయితే మనల్ని దింపేస్తారు గాయస్. మేమైతే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చేసి కొంచెము ఏమైనా షాపింగ్ చేసి మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ డే 3 మేము రిటర్న్ అవ్వాల్సిన డే గాయస్. కానీ ఏదో పాఠశాల అని ఉంటుంది గాయస్, అక్కడికైతే వెళ్ళాము మేమైతే. అది మొత్తం రామాయణం చూపిస్తారు, మొత్తం కాదు, జస్ట్ సీతను లేపకపోయారు చూపిస్తాడు. ఇప్పుడు సీతారాముని 4 years వనవాసంకి వెళ్ళమంటారు కదా గాయస్. అక్కడ భద్రాచలం వచ్చి పాఠశాలలో ఉన్నారు గాయస్, అర్థమవుతుందా? ఇంకా పాఠశాలలో చెక్క బొమ్మలు షాపింగ్ చేయడానికి కూడా ఉంటుంది గాయస్. నెక్స్ట్ అది ఫోన్స్ మేమైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కాబట్టి తీసుకెళ్ళినాము గాయస్. మంచిగా ఉంది దేవుడు అయితే, చాలా బాగుంది. మొత్తం రామాయణం స్కిప్ చూపించినాక ఒక హనుమంతుడు ఉంటాడు, అక్కడ మొక్కుకొని మళ్ళీ బయలుదేరినాం గాయస్ షాపింగ్ చేసి కొంచెం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక బ్యాగ్ అంతా సర్దుకొని వచ్చేసి మళ్ళీ కొంచెం అక్కడ తినేసి మళ్ళీ బయలుదేరినాం గాయస్. మేము బయలుదేరేసరికి 1:42 అయింది. మళ్ళీ ట్రాఫిక్ అని మేము తినడానికి మొత్తం అయ్యేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది గాయస్. అంతే గాయస్. ఇక్కడ ఇంకా ఫౌంటైన్ వీడియో పెట్టిన గాయస్, అదైతే సెంట్రల్ ఆఫీస్లో ఉంది గాయస్. మేమైతే రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఆ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళినాము. అక్కడైతే ఫౌంటైన్ ఉంది, బాగుంది కానీ వీడియో తీసుకొని పెట్టిన. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో చేయండి. భద్రాచలంకి వెళ్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పెట్టేదానికి నేను రిప్లై ఇస్తా, హెల్ప్ చేస్తా. ఓకే బాయ్ గాయస్, విష్ యూ ఆల్. బాయ్.